హలో ఎవ్రీవన్. ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ 19th జూన్ అంటే ఈ రోజు ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ వెబ్‌సైట్ ఒక రోజు ముందే నిన్ననే యాక్టివేషన్ అయితే చేయడం జరిగింది. ఈ వీడియోలో మనము పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఏ విధంగా కట్టాలి, స్లాట్ బుకింగ్ హెచ్ఎల్‌సి సెంటర్‌లో ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది సింపుల్‌గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూసినట్టయితే డూ సబ్స్క్రైబ్. మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి. లైవ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనం పేమెంట్ ఆఫ్ ఫీజ్ అండ్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. website.tgch.ac.in. ఒకసారి లాగిన్ అయ్యాక ఇక్కడ మనం అడ్మిషన్ ఈ ఇక్కడ ఉంది కదా, ఈ ట్యాబ్ని క్లిక్ చేయగానే ఈ విధమైన ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము టీజీ ఎంసెట్ 2026 టీజీసీహెచ్ఈ ఈ లింక్ని మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి లింక్ క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన హోమ్ పేజ్ అయితే వస్తుంది. మెయిన్‌గా ప్రధానంగా ఈ వెబ్‌సైట్‌లో మీరు చూసుకుంటే స్లాట్ బుకింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు మీకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి అంటే, మీ స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం బుక్ చేసుకోవాలి. మీ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కాలేజ్‌ని హెల్ప్ లైన్ సెంటర్స్ అంటాం. మనకి మొత్తం తెలంగాణలో 36 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 36 సెంటర్స్‌లో ఏదో ఒక సెంటర్‌ని మీరు పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ కన్వీనియన్స్. మీకు ఇంటికి దగ్గర ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజ్‌లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో 7 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. వరంగల్‌లో 4 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. మిగతా ఈచ్ డిస్ట్రిక్ట్‌లో ఒక్కొక్క హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. సో, ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఇక్కడ అనెక్స్డ్ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి కదా! అందులో ఒక కాలేజ్‌నైతే పిక్ చేసుకోవాలి. డేట్ పిక్ చేసుకోవాలి. ఈ కాలేజ్ అండ్ డేట్ అండ్ టైమ్ పిక్ చేసుకోవటాన్ని మనం స్లాట్ బుకింగ్ అంటాము. ఈ స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే మనం ముందుగా ప్రాసెసింగ్ ఫీ అయితే కట్టాలి స్టూడెంట్స్. ఈ ప్రాసెసింగ్ ఫీ ఏ విధంగా చేయాలి అంటే, సో ఇక్కడ ఈ ట్యాబ్‌ని క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి, లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ ఇమేజ్ క్యాప్చర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయంటే మీ హాల్ టికెట్‌లోనే ఉంటుంది. హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్. ఈ 3 మీకు హాల్ టికెట్‌లో ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ మీరు చూడండి, పే ఫీ ఆన్‌లైన్ ఉంది కదా! ఈ ట్యాబ్‌ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ట్యాబ్ క్లిక్ చేయగానే ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇస్తారు. ఇక్కడ మెయిన్‌గా మీరు చూడాల్సింది మీ పేరు, మీ హాల్ టికెట్ నంబర్, మీ ర్యాంక్, మీ క్యాస్ట్ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇక్కడ మెయిన్‌గా మీరు చూడండి, ఫీ రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ ఉంది కదా! ఇక్కడ నో ఉంటుంది. ప్రతి స్టూడెంట్‌కి ఇక్కడ నో ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మనం స్లాట్ బుకింగ్ చేసుకుంటాం కదా! స్లాట్ బుకింగ్ తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఇక్కడ యెస్ అని ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఇక్కడ నో అని ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, ఎన్‌సీసీ ఎలిజిబిలిటీ ప్రస్తుతం ఇక్కడ అందరికీ నో అనే ఉంటుంది. ఎన్ అంటే నో అని. సో, ఇక్కడ మీరు మీ క్యాస్ట్ అప్లికేషన్ నంబర్, మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నంబర్, మీ ఆధార్ కార్డ్, మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్, ఈ మొబైల్ నంబర్ మీరు ఏదైతే హాల్ టికెట్ అప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ ఇచ్చారో అదే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడీ, ఇవన్నీ డేటా అయితే ఖచ్చితంగా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఫిల్ చేసి ఇక్కడ ఐ డిక్లేర్ థాట్ ఐ రీడ్ ద అబోవ్ ఇన్‌స్ట్రక్షన్ అండ్ అండర్‌స్టాండ్ ద ప్రాసెస్. ఇక్కడ ఈ చిన్న బాక్స్‌ని టిక్ చేసి సబ్మిట్ అని కొట్టాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీ పేమెంట్ ఐదర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా గాని, డెబిట్ కార్డ్ గాని, క్రెడిట్ కార్డ్ ద్వారా గాని పే చేయొచ్చు. సో, ఇక్కడ ఓకే అనగానే మీకు పేమెంట్ గేట్‌వేకి తీసుకెళ్తుంది. సో, మీరు ఏదైనా 3 ఆప్షన్స్‌తో మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. సో, ఇక్కడ ₹1200 ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకసారి మన పేమెంట్ అయిపోగానే ఇమ్మీడియేట్‌గా మనకి ఈ విధమైన పేజ్‌లోకి తీసుకెళ్తుంది. ఆన్‌లైన్ పేమెంట్ ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్. సో, ఒకసారి సక్సెస్‌ఫుల్ అయ్యాక మీకు ఇక్కడ ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా ఎళ్ళొచ్చు. ఆర్ హోమ్ పేజ్‌లోకి వెళ్ళి, సో, ఇక్కడ మీరు స్లాట్ బుకింగ్ ఉంది కదా! ఇక్కడైనా మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఏదైనా ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు. ఈ స్లాట్ బుకింగ్ మనము పేమెంట్ ఆఫ్ ఫీ అయిపోయాక చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవటానికి ఒక కాలేజ్‌ని, టైమ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్నే స్లాట్ బుకింగ్ అంటాము. ఈ ట్యాబ్‌ని క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ హాల్ టికెట్ నంబర్, మన రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇమేజ్ క్యాప్చా ఎంటర్ చేసి షో అవైలబుల్ స్లాట్ ఈ ట్యాబ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ పేడ్, నౌ యూ కెన్ బుక్ ఏ స్లాట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ని స్లాట్ బుక్ చేసుకోవాలంటే ముందుగా మీరు కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది మీరు ఆల్. ఒకవేళ మీరు ఎన్‌సీసీలో ఉంటే ఎన్‌సీసీ సెలెక్ట్ చేసుకోండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ చూజ్ చేసుకోండి. ఎస్‌జీ క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఏవైనా ఒకటి ఉంటే ఇందులో అవి సెలెక్ట్ చేసుకోండి. జనరల్‌గా అయితే మాక్సిమం చాలా మందికి ఉండదు కాబట్టి ఆల్ అని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్ ఆల్ అని పిక్ చేసుకోండి. తర్వాత హెచ్ఎల్‌సి సెంటర్. ఈ హెచ్ఎల్‌సి సెంటర్స్ 36 సెంటర్స్ ఇక్కడ మీకు డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన కాలేజ్ మీకు ఇంటికి దగ్గరగా ఏదైతే ఉంటుందో ఆర్ మీ డిస్ట్రిక్ట్‌కి ఏదైతే దగ్గరలో ఉంటుందో ఆ హెచ్ఎల్‌సి సెంటర్‌ని
హెచ్ఎల్సి సెంటర్ అంటే హెల్ప్ లైన్ సెంటర్. మన సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి చూజ్ చేసుకునే కాలేజ్. సో, ఇక్కడ మనకి 36 హెల్ప్ లైన్ సెంటర్స్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. సో, ఈ స్టూడెంట్‌కి జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామంతపూర్ ఇక్కడ దగ్గరగా ఉంటుంది కాబట్టి, ఈ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది పాలిటెక్నిక్ కాలేజ్ అయినా, సో, ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎంసెట్ వాళ్ళకి చేస్తారు. మీ ఇంటికి దగ్గర ఏదైతే ఈ హెల్ప్ లైన్ సెంటర్ ఉందో, ఆ హెల్ప్ లైన్ సెంటర్ చూజ్ చేసుకోండి. అక్కడికెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోండి. ఒకసారి మీరు కేటగరీ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ చూజ్ చేసుకున్నాక టైమ్‌ని బుక్ చేసుకోవాలి. సో, మనము ఏ టైమ్‌ని బుక్ జేసుకోవాలి అంటే, ఇక్కడ గ్రీన్ కలర్‌లో ఏదైతే ఉందో, అవి మనకి అలాట్ అయిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్. ఇక్కడ చూడండి 22, 23, 24, 25, 26, 27, 28, 29 ఈ ఏవైతే డేట్స్ గ్రీన్ కలర్‌లో ఉన్నాయో, ఆ డేట్స్ మాత్రమే మనం పిక్ జేసుకోవాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ అవర్ కన్వీనియన్స్. సో, మీరు 22nd డేట్‌కి వెళ్ళాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి అంటే, మీరు 22nd అని క్లిక్ జేయాలి. లేకుంటే 23, 24 సండే వీలవుతుంది అంటే 28 ఇలా మీకు ఏదైతే కన్వీనియంట్ డేట్స్ ఉన్నాయో, ఆ డేట్‌ని అది గూడా గ్రీన్ కలర్‌లో డేట్స్ మాత్రమే పిక్ జేసుకోవాలి. నేనిక్కడ 22nd రోజైతే పిక్ జేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ 22nd డేట్ అయితే నేను ఈ స్టూడెంట్‌కి పిక్ జేసుకున్నాను. ఒకసారి మీరు డేట్ క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన టైమ్ స్లాట్స్ హాఫ్ అన్ అవర్‌కి ఒక టైమ్ స్లాట్ అయితే ఇక్కడ డిస్‌ప్లే చేస్తుంది. సో, మీ కన్వీనియంట్ టైమ్ స్లాట్ ఏదైతే ఉందో ఆ టైమ్ స్లాట్‌ని మీరు బుక్ చేసుకోవచ్చు. సో, నేనిక్కడ 9:30-10 ఈ టైమ్ స్లాట్‌ని అయితే ఈ స్టూడెంట్‌కి బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఒకసారి డేట్ అండ్ టైమ్ బుక్ చేసుకోగానే మీకిక్కడ డిస్‌ప్లే అవుతుంది. సెలెక్టెడ్ హెచ్ఎల్‌సి సెంటర్. హెచ్ఎల్‌సి అంటే హెల్ప్ లైన్ సెంటర్. జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రామంతపూర్. సెలెక్ట్ కేటగరీ ఆల్. ఒకవేళ మీరు ఎన్‌సీసీ, పీహెచ్ ఉంటే ఆ కేటగరీ సెలెక్ట్ చేసుకోండి. లేకుంటే ఆల్ అని ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ డేట్ 22nd. మీరు 22డే కాదు, మీ కన్వీనియంట్ డేట్స్ ఏదైనా పిక్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ కన్వీనియన్స్. ఇక్కడ సెలెక్టెడ్ స్లాట్ 9:30-10 సో, ఈ స్టూడెంట్‌కి 9:30-10 సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీరు ఏదైనా టైమ్ స్లాట్ బేస్డ్ ఆన్ యువర్ కన్వీనియన్స్ మీరు పిక్ చేసుకోవచ్చు. ఇట్ నీడ్ నాట్ బి సేమ్ టైమ్. సో, మీరు 5:30-6 లోపల ఏదైనా టైమ్‌నైతే స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. డూ యూ విష్ టు కంటిన్యూ ఇన్ ఆల్ కేటగరీ స్లాట్? యెస్ అని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి యెస్ అని క్లిక్ చేయగానే స్లాట్ ఈస్ బుక్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఎస్ఎంఎస్ సెండ్ టు మీ రిజిస్టర్డ్ మొబైల్‌కి ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ విధంగా మనం పే ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ అయిపోయిన వెంటనే మీకు రిజిస్టర్డ్ మొబైల్‌కి మెసేజ్ అయితే వస్తుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న హెచ్ఎల్‌సి సెంటర్ అలాగే టైమ్. ఈ 2 మీరు హెచ్ఎల్‌సి సెంటర్‌లో చూపిస్తే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది. దిస్ ఈస్ అబౌట్ ద వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డూ హైప్